మండల కేంద్రమైన రాయవరంలో మేడేను సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కన్వీనర్ డి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుతగా మేడే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదిలక్ష్మి మాట్లాడుతూ మేడే విశిష్టతను, కార్మికుల ఐక్యతను వివరిస్తూ మాట్లాడారు. అనంతరం ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అని నినాదించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, ఎలక్ట్రీషియన్స్ అండ్ ప్లంబర్ యూనియన్ కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, మిడ్ డే మీల్ కార్మికులు, అలాగే పలు రంగాలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మేడే ఈ మేడే కార్యక్రమం చేస్తా ఉంటున్నాము. ఈ కార్యక్రమాన్ని మనం అందరూ కూడా ఐక్యతతో కొనసాగించాలి. మనం ఎన్నో హక్కులు, అసలు 10 గంటలే లేని టైం నుంచి 8 గంటల పని టైము తీసుకొచ్చే వరకు మనం పోరాడాము. అలాగే మనం ఇంకా ఎన్నో హక్కులు, ఇప్పుడు బిల్డింగ్ వర్క్స్ ఉన్నారు, వీళ్ళకి ఒక సంక్షేమ బోర్డు ఉంది. ఆ సంక్షేమ బోర్డుని రద్దు చేసేయడం జరిగింది గవర్నమెంట్. ఆ సంక్షేమ బోర్డుని మళ్ళీ పునరుద్ధరించాలని ప్రభుత్వం ముందుగా మనకి ఒక హామీ అంటూ ఇచ్చింది. ఆ హామీ కోసం ఆల్రెడీ కార్మిక శాఖ మంత్రి ఇంటికి మొన్న మన పిఠాపురం మన డిప్యూటీ సీఎం గారి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. మన కార్మికులు అందరూ ఆయన వాళ్ళకి ఏవో హామీలు ఇచ్చారు. వాళ్ళు ఆ పని ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డుని, సంక్షేమ బోర్డుని పునరుద్ధరించి వీళ్ళందరికీ కూడా మళ్ళీ తిరిగి వీళ్ళకి అందులో వచ్చే క్లైమ్స్ అవి కూడా జరగాలని ఈ మేడే పూర్వకంగా మేము అందరం కూడా కోరుకుంటున్నాం. అలాగే అంగన్వాడీలు, ఆశాలు కూడా వాళ్ళ మిడ్ డే మీల్స్ వాళ్ళ యొక్క కనీస వేతనం 26,000 రూపాయలు కావాలనేసి కోరుకుంటున్నారు. ప్రొద్దుటి నుంచి సాయంకాలం వరకు 10 దినాలు చేస్తూనే ఉంటున్నాం. ఎన్నో రకాల వర్క్స్ అప్పచెప్తున్నాం. ఆ వర్క్స్ అన్నీ కూడా హెల్త్ పాడైపోయినా కానీ, ఏమైనా సరే ఆరోగ్యం పాడైపోయినా కానీ అలాగే వాళ్ళు అన్నీ కూడా వర్క్స్ చేస్తున్నారు. చేసినప్పుడు కనీసం వాళ్ళ జీతం 10,000, 11,000 అంటే అది ఎంత దారుణమైన పరిస్థితి. ఈ పని దినాల్లో తగ్గించడమే కాకుండా మనం హక్కులతో పోరాడిన హక్కులను కూడా సాధించుకుని మనం చేసే ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు జరగాలని, అలాగే